నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. డయాబెటీస్ అనేది అందరిలో ఒక పెద్ద శాపంగా మారుతోంది. ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా మంది కరోనాలో యూస్ చేసిన మెడికేషన్ వల్ల డయాబెటీస్ వచ్చింది అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. మరి లావుగా ఉండి, ఒబెసిటీ ఉండి, షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏదైనా తినాలన్నా కానీ భయపడుతూ ఉంటారు. రైస్ తినాలా, షుగర్ పెరుగుతుంది. ఇప్పుడు వైట్ రైస్ని పూర్తిగా అవాయిడ్ చేయాలని చెప్తున్నారు. వైట్ రైస్ బదులుగా పాలిష్డ్ రైసో, సెమీ పాలిష్డ్ రైసో యూస్ చేస్తుంటే ఎక్కువ తినలేకపోతున్నామని, కానీ అది అలవాటు లేకపోవడం వల్ల తిన్న ఫీలింగ్ రావట్లేదు అని చెప్తూ ఉంటారు. మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఇప్పట్లో ఇంకొక ప్రచారం జరుగుతుంది, మిల్లెట్స్ తినండి, రాగులు కానీ, సజ్జలు కానీ, కొర్రలు ఇలాంటి ఫుడ్ని తీసుకోమని చెప్తున్నారు. ఇవి కూడా తినలేకపోతున్నాము. ఫస్ట్ నుంచి మాకు అన్నమే అలవాటు ఉంది. అన్నం తింటేనే మాకు ఫుల్‌ఫిల్‌గా ఉంటుంది, స్టమక్ ఫుల్‌గా ఉంటుంది అని చెప్తుంటారు. ఒబేస్ ఉన్నప్పుడు మనం అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఈ మిల్లెట్స్ కాకుండా, పొట్టు ధాన్యాలు కాకుండా ఇంకెలాంటి ఆహారాన్ని మనం తీసుకోవచ్చు? ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది? ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్ చిక్కట్పల్లి నుంచి ప్రొఫెసర్ ఇంకా డాక్టర్ టి వేణుగోపాల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, ఫైన్. సార్, జనరల్గానే ఒబెసిటీ ఉన్న వాళ్ళలో చాలా డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్తుంటారు. ఒబెసిటీ ప్లస్ షుగర్ ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది అందరిలో కన్ఫ్యూజన్. మరి ఇలా రాగులు కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, సింగిల్ పాలిష్డ్ రైస్ కానివ్వండి, ఇవి కాకుండా ఇంకెలాంటి ఆహార పదార్థాలు షుగర్ పేషెంట్స్ తీసుకుంటే మంచిది? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మామూలుగా ఆయుర్వేదంలో ఏమిటంటే స్థూల ప్రమేహి, కృష ప్రమేహి అని రెండు రకాలుగా చెప్తారనమాట. స్థూల ప్రమేహి అంటే ఒబేస్ డయాబెటీస్. డయాబెటీసే ఒక సమస్య అంటే ఓవర్ వెయిట్ అనేది రెండో సమస్య. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్, మళ్ళీ ఓవర్ వెయిట్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, ఈ రెండు రకాల కాంప్లికేషన్స్ అనేవి చాలా వరకు ఇలాంటి పేషెంట్స్ లో మనకి కనబడుతుంటాయి అన్నమాట. ముఖ్యంగా హార్ట్ కు సంబంధించిన సమస్యలు, కొలెస్ట్రాల్ కు సంబంధించిన సమస్యలు, రక్త నాళాలకు సంబంధించిన సమస్యలు, ఇవన్నీ కూడా ఒబేస్ డయాబెటిక్స్ లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట, కంపేర్ టు నాన్ ఒబేస్ డయాబెటిక్స్. అంటే సన్నగా ఉండి డయాబెటిక్ పేషెంట్ డయాబెటీస్ తోని సఫర్ అయ్యే వాళ్ళు అనమాట. అయితే ఒబేస్ డయాబెటిక్స్ వాళ్ళకి రెండు రకాల సవాళ్ళు అనమాట. ఒకటి షుగర్ కంట్రోల్లో ఉండాలి, తర్వాత వెయిట్ కూడా పెరగకుండా ఉండాలి. సో అది ఆహార రూపకంగా మనకి ఈ సమస్యని ఎదుర్కోగలగాలి. అంటే పలానాది తింటే షుగర్ తగ్గుతుంది కానీ వెయిట్ పెరుగుతుంది, ఓకే, పలానాది తింటే వెయిట్ తగ్గుతుంది కానీ షుగర్ పెరుగుతుంది. ఇట్లా రకరకాల ఆహార పదార్థాలు మనకు మిల్లెట్స్ కానీ, గోధుమలు కానీ, సజ్జలు కానీ, రావులు కానీ, ఇవన్నీ కూడా ఇదే రేంజ్ లో ఉంటాయి అన్నమాట. అయితే వీళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటూ, షుగర్ని అదుపులో ఉంచుకుంటూ, ఒబేసిటీని తగ్గిస్తూ లేదా ఒబేసిటీని కంట్రోల్ చేసుకుంటూ తినగలిగే రుచికరమైన ఆహార పదార్థం మనకి రాజగిరా అంటారు అనమాట. అంటే ఇప్పుడు ఒబేస్ వాళ్ళకి తక్కువ మోతాదులో ఫుడ్ తీసుకున్నప్పటికీ కూడా శరీరంలో పోషకాలు అన్నీ అందాలి. అంటే మనకి మినిమం ప్రోటీన్స్, తర్వాత కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. అంటే కాల్షియము, ఫాస్ఫరస్, ఐరన్, తర్వాత విటమిన్స్, ఇవన్నీ చాలా రకాలుగా మనకి పోషకాలు, సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు, ఇవన్నీ అవసరం అన్నమాట. సో ఇవన్నీ కూడా ఒక కంపాక్ట్, అన్ని ఒక ప్యాకేజ్ లాగా మనకు కావాలి. సో అలాంటి ప్యాకేజీని అందించే ఒక సూపర్ ఫుడ్ ఈ ఒబేస్ డయాబెటిక్స్ కి, అంటే అధిక బరువు ఉండి షుగర్ తో బాధపడే వాళ్ళకి ఒక అద్భుతమైన వరప్రసాదం అని చెప్పుకోవచ్చు ఈ రాజగిరా. సో రాజగిరా అంటే ఏంటి అందరికి డౌట్. సార్ మీరు రాజగిరా అని చెప్పారు, సార్ మాకు రాజగిరా తెలియదు, ఇప్పటి వరకు వినలేదు మేము అంటే. ఇప్పుడు మళ్ళీ బ్లాక్ రైస్, వైట్ రైస్, రెడ్ రైస్ అని వస్తున్నాయి కానీ రాజగిరా అనేది వినలేదు, చాలా మందికి తెలియదమ్మా. అంటే మనకి నార్త్ సైడ్ ఎక్కువ మహారాష్ట్రలో రాజగిరా అంటే చాలా మందికి తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఉపవాస దీక్షలో ఉన్న వాళ్ళు ఇది ఎక్కువగా వాడతారు అనమాట. ఓకే, ముందు రాజగిరా అంటే ఏందో చెప్తాను అందరికి. ఈగ అంటే కొంచెం ఇంట్రెస్ట్, అది అదనమాట. అది ఏంటి తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది కదా. రాజగిరా అంటే ఏం లేదమ్మా, మనకి తోటకూర మనం తింటాం కదా, ఆకుకూర, దాంట్లో ఒకటి ముళ్ళ తోటకూర అని ఒకటి ఉంటుంది. సో దాని గింజలే మామూలుగా మీరు తోటకూర గింజలు అని తెలుగులో అంటారు. ఓకే, అమరాంత్ సీడ్స్. అమరాంత్ అంటే ఇంగ్లీష్ లో మనకి తోటకూర, దాని యొక్క గింజలు ఈ రాజగిరా అంటారు. ఓకే సార్, కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో? ఇది కాస్ట్ ఎక్కువ ఉండదమ్మా. మామూలుగా ఇప్పుడు చాలా మంది ఓట్స్ తింటున్నారు కదా, ఆ ఓట్స్ రేంజ్ లోనే ఉంటుంది అనమాట.
ఓకే. కానీ ఓట్స్ కి పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవచ్చు. ఓట్స్ లో లేని గుణాలు అన్ని కూడా దీంట్లో ఉంటాయి. ఓట్స్ కి కొన్ని రకాల లిమిటెడ్ బెనిఫిట్స్ ఉండొచ్చు, కానీ దానికంటే ఇంకొక 2 రెట్లు 3 రెట్లు అడిషనల్ బెనిఫిట్స్ ఈ రాజగిర ఉంటాయి. కాకపోతే మనం ఇండియన్ ఫుడ్ కాబట్టి మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఆ ఓట్స్ ఏదో ఫారిన్ ఫుడ్ అనగానే దాన్ని తెచ్చుకొని ఏదో తింటున్నాం మనం. సో కానీ ఇది ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ అనమాట. సో ఎందుకనేది మనం చూద్దాం. సో ముందు రాజగిర అంటే సారీ మీరు రాజగిర గురించి చెప్పారు, మరి మాకు ఎక్కడ దొరుకుతుంది? రెండో ప్రశ్న. రాజగిర అంటే ఏంటో తెలిసింది, అవే అడుగుతూ ఉంటారు. మీరు చెప్తున్నారు కానీ అవి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ ఎంత దొరుకుతాయి, కాస్ట్ ఉంటాయి, ఎంత కాస్ట్ ఒక ఉంటుంది, సామాన్యుడు అంతే. కొనుక్కోగలుగుతారా ఈ లేదా? క్వశ్చన్స్ డెఫినెట్ గా వస్తాయి అమ్మా. అవును. మీరు అన్ని చెప్తున్నారు సార్, మరి దొరికే ప్లేస్ చెప్పండి, మాకు మేము వాడదాం అనుకున్నాం, మరి ఎక్కడ దొరకో మాకు తెలియదు కదా అంటే దీనికి సమాధానం ఏంటంటే మీకు అంటే కొద్దిగా సిటీస్, పెద్ద సిటీస్ లో మనకి ప్రతి సూపర్ మార్కెట్ లో రాజగిర అంటే మీకు దొరుకుతాయి అన్నమాట. రాజగిర సీడ్స్, లేకపోతే రాజగిర అంటే దాని పేరే రాజగిర. అమరాంత్ సీడ్స్ లేకపోతే ఈ తోటకూర గింజలని రాజగిర అంటారు అనమాట. ఓకే, మీకు డైరెక్ట్ గా రాజగిర అనే దొరుకుతాయి. లేదు అంటే ఆన్లైన్ లో రాజగిర అని టైప్ చేయండి, RAJGIRA రాజగిరా అని టైప్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి మీకు. సో మీకు బెస్ట్ ఆప్షన్ ఏదనిపిస్తే అది మీరు తీసుకోవచ్చు. ఇది ఏంటంటే చూడడానికి తెల్ల జొన్నలు ఉంటాయి కదా, దాంట్లో చిన్నగా ఉంటాయి, లేకపోతే మనకి దొడ్డు ఆవాల కంటే కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. తెల్లగా ఉంటాయి. ఎలా వండుకోవాలి సార్ దీన్ని చెప్తానమ్మా. సో దీన్ని వాడుకోవాలంటే ఏం చేయాలంటే మీరు మామూలుగా రాజగిర గింజలు దొరుకుతాయి, రెండోది పిండి కూడా దొరుకుతుంది. రాజగిర ఆట అంటారు అనమాట. ఆట అంటే గేహు ఆట అంటే గోధుమ పిండి, రాజగిర ఆట అంటే రాజగిర పిండి, ఆట అని పిండి అంటారు తెలుగులో, అంతేం లేదు. సో ఈ పిండిని మనము మామూలుగా ఇతర రకాల గోధుమ పిండి, లేకపోతే ఇంకా జొన్న పిండి, తర్వాత మొక్కజొన్న పిండి, మీరు ఏ విధంగానైతే వాడుకుంటారో అంటే రొట్టెలు కానీ, దోశలు కానీ, ఉప్మా కానీ, ఇప్పుడు ఓట్స్ తోని ఉప్మా చేసుకుంటారు కదా, ఓట్స్ ని ఏ రకంగా వాడుకుంటారో మీరు అన్ని రకాలుగా దీన్ని వాడుకోవచ్చు. అన్ని రకాలుగా వాడుకోవచ్చు. సో అదే విధంగా వాడుకోవచ్చు, కంబైన్ చేసుకొని వాడుకోవచ్చు. బెస్ట్ క్వశ్చన్ ఇది. సో ఒక రీసెర్చ్ ప్రకారం మనకి ఏమైందంటే గోధుమలు ప్లస్ ఈ రాజగిర ఈ రెండు కలిపి తీసుకున్నప్పుడు ఫుడ్ అంటే మనకి అది రొట్టెలు కానీ, లేకపోతే ఇంకేదైనా ఫుడ్ ఐటమ్ కానీ, చపాతీ కానీ, పరోటా కానీ, ఉప్మా కానీ, లేకపోతే ఇలాంటి ఏదైనా ఒక ఐటమ్ గోధుమలతో తయారు చేసేది, గోధుమలతోని చేయగలిగేది. సో దానికి 1/4 అంటే ఒక భాగము గోధుమలు, తర్వాత ఒక పావు భాగం రాజగిరా పిండి, లేదంటే సగం సగం ఈక్వల్ కలిపి చేసినప్పుడు ఏమైతుందంటే మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా వరకు తగ్గుతుంది. సో మామూలుగా అది గోధుమలది గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది 107, 108 మధ్యలో ఉంటుంది అనమాట, 110 కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ రాజగిరా పిండితోని మనం గోధుమలను కలిపి చేసిన ఫుడ్ ఐటమ్ కనుక టెస్ట్ చేస్తే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది దాదాపుగా 20 నుంచి 25 మధ్యలోకి వచ్చేసింది. చాలా తగ్గుతుంది. అందుకని ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ కి ఒక వరప్రసాదం లాగా చెప్పుకోవచ్చు ఒకటి. తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే ఆకలి అనేది తగ్గుతుంది. ఎందుకంటే దీంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అవి లేట్ గా జీర్ణం అవుతాయి. దాంతో ఏమవుతుందంటే మనకి ఈ షుగర్, సడన్ షుగర్ స్పైక్ అంటారు కదా, మనం ఈ బియ్యం గానీ పాలిష్ బియ్యం ఇలాంటివి తీసుకున్నప్పుడు షుగర్ సడన్ గా పెరుగుతుంది, సడన్ స్పైక్ అంటారు. సో ఆ సడన్ స్పైక్స్ షుగర్ అనేది ఎప్పటికైనా కానీ మంచిది కాదనమాట. సో అది ఇంటర్నల్ ఆర్గన్స్ మీద దెబ్బ కొడుతుంది. సో ఇది ఏమవుతుందంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వల్ల స్పైక్ అనేది ఉండదు అనమాట. స్లోగా మనకి బ్లడ్ షుగర్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. సో దీని వల్ల ఇది ఒక బెనిఫిట్. రెండో బెనిఫిట్ ఇంకొకటి అంటే మెయిన్ బెనిఫిట్ చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే దీంట్లో గెహరిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది అనమాట, ఫైటో కెమికల్ అంటారు గెహరిన్. సో దాని వల్ల ఏమవుతుందంటే అది బ్రెయిన్ మీద అపెటైట్ స్టిమ్యులేటర్ అంటారు. అంటే మన ఆకలిని పెంచే ఒక హార్మోన్. ఆకలిని పెంచే హార్మోన్. ఈ హార్మోన్ ప్రొడక్షన్ కాకుండా అంటే ఉత్పత్తి కాకుండా దాన్ని ఆపుతుంది అనమాట. మంచిదేనా సార్ అలా? అదే కదా, మంచిదే. రెండు ఎందుకు అంటే ఆకలి కొద్దిగా తగ్గినప్పుడు ఏంటంటే మనం ఫుడ్ క్వాంటిటీ తక్కువ తీసుకుంటాం. దానివల్ల వెయిట్ కంట్రోల్కి వస్తుంది, బరువు కంట్రోల్కి వస్తుంది. సో మరి ఆకలి తగ్గుతుంది, మరి ఫుడ్ క్వాంటిటీ తగ్గుతుంది కదా, మరి ఎట్లా అంటే దీంట్లో ఉండే ఇంతకుముందు చెప్పాను కానీ న్యూట్రియంట్స్ మనకి పోషకాలు, అన్ని రకాల పోషకాలు సమానమైన నిష్పత్తిలో ఉంటాయి. మీరు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. దీంట్లో మనకి
కాల్షియం అనేది ఉంటుంది కదా, ఈ కాల్షియము ఒక కప్పు పాలలో ఎంతైతే కాల్షియం ఉంటుందో సో దీంట్లో డబుల్ ఉంటుంది అనమాట. ఓకే. సో అంత కాల్షియం వచ్చినప్పుడు మనకి కాల్షియం రిచ్ ఫుడ్స్. ఓకే. చాలు. ఇంకొకటి ఏంటంటే వైటమిన్ సి అనేది, వైటమిన్ సి అనేది మామూలుగా మీకు వేరే ఎటువంటి మిల్లెట్స్ లో ఉండదు. తృణధాన్యాలు కానీ, గోధుమలు కానీ, లేకపోతే జొన్నలు, రాగులు, మనకి తర్వాత బియ్యం, గోధుమలు, ఇట్లా దేంట్లో కూడా వైటమిన్ సి అనేది ఉండదు. ఓకే. వైటమిన్ సి ఉండే ఒకే ఒక గ్రెయిన్ వైటమిన్ సి కూడా ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, తర్వాత ఐరన్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, తర్వాత ADE 3 రకాల విటమిన్స్ ఉంటాయి. ఓకే. ఒక్క ఆహార పదార్థం మనం చేసుకుంటే మనకి పోషకాల విలువకు ఉంటాయి, వెయిట్ కంట్రోల్ లో ఉంటుంది, తర్వాత షుగర్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళకు కూడా షుగర్ కూడా కంట్రోల్ ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే జీర్ణ శక్తి కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ కానీ, నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కానీ జీర్ణ శక్తి అనేది కొంచెం తగ్గుతుంది. సో వాళ్ళకి జీర్ణ శక్తి పెరుగుతుంది, ప్లస్ ఒకటి మలబద్ధత సమస్య కూడా పోతుంది అనమాట. ఎందుకంటే దీంట్లో మనకి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది అనమాట. 100 grams లో 2 grams ఫైబర్ ఉంటుంది. 100 grams అంటే ఒక కప్పు అట్లా తీసుకోండి, 2 grams మనకి ఇది ఉంటుంది. ఇంకొక బెనిఫిట్ తర్వాత ఈ కొంచెం ఏజ్ దాటిన వాళ్ళకి, అంటే ఒక 60-65 దాటిన డయాబెటిక్ పేషెంట్స్ కానీ, నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కానీ, ఒబేస్ కానీ, నాన్ ఒబేస్ వాళ్ళకి కానీ సో ఆస్టియోపోరోసిస్ అనే ఒక సమస్య వస్తుంది. అంటే మనకి ఎముకలలో కాల్షియం, ఫాస్ఫరస్, బోన్ లో ఉండే అది రిజాప్షన్ జరుగుతుంది అనమాట. అంటే రంధ్రాలు పడడం, అంటే వీక్ కావడం, ఆస్టియోపోరోసిస్, ఎముకలు వీక్ కావడం, బలహీనం కావడం. అంటే చాక్ పీస్ అయితే ఎట్లా ఉంటుందో అంత బలహీనంగా తయారవుతుంది. సో అలాంటి వాళ్ళకి అది ప్రివెంట్ కావడానికి, వచ్చింది కూడా మేనేజ్ కావడానికి ఇది ఫుడ్ కనుక రెగ్యులర్ గా తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, చాలా ఫలితాలు. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పిన నేను ఈ విటమిన్స్, మైక్రో న్యూట్రియన్స్, మినరల్స్ అంటారు కదా, సో ఇవన్నీ కాకుండా దీంట్లో ఏంటంటే ఒకటి లైసిన్ అనే ఒక అమైనో యాసిడ్ ఉంటుంది అనమాట. లైసిన్ అనే ఒక అమైనో యాసిడ్ ఇది ఏం చేస్తుందంటే మనకి కాల్షియం అబ్జార్ప్షన్ ని బోన్ లోకి పెంచుతుంది అనమాట. అంటే మన రక్తంలో మన ఫుడ్ ద్వారా కానీ ఏదైనా దేని ద్వారా కానీ మనకి కాల్షియం బ్లడ్ లో వస్తుంది కదా, బ్లడ్ లో వచ్చింది మనకి ఎలిమినేట్ అవుతుంది, దాదాపుగా ఎలిమినేట్ అవుతుంది, 90% ఎలిమినేట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే అది కూడా ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. 90 నుండి 99% ఎలిమినేట్ అయిపోతుంది, 1% అవైలబుల్ ఉంటుంది. సో ఈ 1% వల్ల కొంచెం వాళ్ళకి ఈ మినరల్ డెఫిషియన్సీ అనేది వస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి ఈ లైసిన్ ఉన్న ఫుడ్ కనుక తీసుకుంటే, అంటే ఇప్పుడు రాజగిరాలో లైసిన్ ఉంటుంది కాబట్టి ఈ రాజగిరా వల్ల మనకి కాల్షియం అబ్జార్ప్షన్ అనేది బోన్ లోకి పెరుగుతుంది అనమాట. సో దాంట్లో బోన్ ఇది కూడా స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. అది ఇంకొక బెనిఫిట్. తర్వాత ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఈ ఒబేస్ డయాబెటిక్ పేషెంట్స్ లో మనకి హార్ట్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. సో దీంట్లో మనకి ఒక రకమైన ఫైటోకెమికల్స్, స్టిరాయిడ్ అని ఒక 2 రకాల కెమికల్స్ ఉంటాయి అనమాట. ఇవి ఏం చేస్తాయంటే మనకి కొలెస్ట్రాల్ ని కూడా కట్ ఆఫ్ చేస్తాయి, తగ్గిస్తాయి అనమాట. సో దాంట్లో వీళ్ళకి దానివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో వీళ్ళకి హార్ట్ రిలేటెడ్, కొలెస్ట్రాల్ వల్ల వచ్చే హార్ట్ రిలేటెడ్ సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇది చాలా మందికి గ్లూటిన్ రెసిస్టెన్స్ అని దొరుకుతుంది, గ్లూటిన్ ఇంటాలరెన్స్ అని ఒకటి ఉంటుంది. సో చాలా మంది గోధుమలలో గ్లూటిన్ ఉంటుంది, సో గోధుమలు పడవు. సో దీంట్లో గ్లూటిన్ అనేది ఉండదు అనమాట, అసలు ఉండదు. సో కాబట్టి వాళ్ళు హ్యాపీగా దీంతో చపాతీలు కానీ, పూరీలు కానీ సంతోషంగా తినొచ్చు, ఎంతనైనా తినొచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చినంత తినొచ్చు, ఎటువంటి సమస్య ఉండదు. ఇంకొకటి ఇప్పుడు పిండి రూపం, అంటే ఇంతకుముందు చెప్పాను కదా ఆట లాగా చేసుకొని పూరి కాకుండా ఏంటంటే కొంచెం స్నాక్స్ లాగా కూడా తినొచ్చు దీన్ని. అంటే మాకు ఇవన్నీ కొంచెం చేసుకోవడం కొద్దిగా ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్ ఎట్లా చేసుకోవాలి అంటే మామూలు ఒక 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ ముక్కుల్లో వేసేసి సన్నటి మంట పెట్టాలి. ముక్కులో వేసి కొద్దిసేపు ఉంచితే ఏమవుతుందంటే మనకి పాప్కార్న్ ఎట్లయితే పొంగుతుంది కదా, పఫ్ అవుతుంది కదా, సో ఆ విధంగా ఈ గింజలు కూడా ఇట్లా పొంగుతాయి. జొన్నలు, తర్వాత ఇవి ఏవైతే మనకి మక్కలు, పాప్కార్న్ ఇవి అంటారు కదా, ఎట్లయితే పాపప్ అవుతాయో, ఇట్లా పొంగుతాయో దాని విధంగా అదే విధంగా ఇవి కూడా పొంగుతాయి అనమాట. సో దాన్ని తీసుకొని మనం ఏదైనా మీరు గార్నిషింగ్ ఏదైనా చేసుకొని తినొచ్చు, స్నాక్స్ లాగా తీసుకోవచ్చు, లేదంటే పొడిలాగా చేసుకొని పాలలో కలుపుకొని తీసుకోవచ్చు, పాలలో కూడా కలుపుకోవచ్చు ఆ పొడిని, లేదా సూప్ లాగా చేసుకోండి, సలాడ్ల మీద వేసుకోండి, మీరు ఏ విధంగానైనా వాడుకోవచ్చు దీన్ని.
లేదంటే మీతో ముందు చెప్పిన మిల్లెట్స్ ఇతర రకాల మిల్లెట్స్ తో దేంతోనైనా కలిపి తీసుకోవచ్చు. గోధుమలతో కలిపి తీసుకోవచ్చు, తర్వాత బియ్య పిండిలో కలిపి తీసుకోవచ్చు, లేదంటే కూరలలో కూడా కలిపి తీసుకోవచ్చు. కర్రీ ఆల్రెడీ చేసినాము తీసుకోవచ్చు. మనకి మార్కెట్ లో లేదు అంటే ఈ పొంగించిన ఈ గింజలతోని పిల్లలకి పెట్టాలనుకోండి, పిల్లలు కూడా పెట్టొచ్చు. ఇది మంచి, ఎందుకంటే దీంట్లో అన్ని మనకి మినరల్స్, విటమిన్స్, తర్వాత అమైనో యాసిడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మామూలుగా అయితే నార్త్ సైడ్, ముఖ్యంగా అయితే మహారాష్ట్ర సైడ్ అయితే రాజగిరా లడ్డు అని దొరుకుతుంది అనమాట. సో పిల్లలు బాగా తింటారు, ప్రతి ఇంట్లో చేస్తారనమాట అది రాజగిరా లడ్డు అని. ముఖ్యంగా నవరాత్రుల టైంలో వాళ్ళు నవరాత్రి ఉపవాసాలు ఉన్నప్పుడు వాళ్ళ ఉపవాసం విడిచిపెట్టిన తర్వాత తీసుకునే మొట్టమొదటి ఫుడ్ ఇదే అనమాట. అంత న్యూట్రిషియస్ ఫుడ్, అంత న్యూట్రిషియస్ ఫుడ్. వేరే ఫుడ్ లో ఇంత న్యూట్రిషన్ వాల్యూస్ ఉండవు. అందుకే వాళ్ళు దానికి అంత దీన్ని ఏమంటారు అంటే ఫాస్టింగ్ ఫుడ్ అంటారు. బెస్ట్ సూటబుల్ ఫుడ్ ఫర్ ఫాస్టింగ్. ఓకే సార్, అయితే జనరల్గా మనం ఒకటి వాడాలి అని చెప్పినప్పుడు ఇది ఎలా అంటే రైస్గా వాడుకోవచ్చా, రైస్ చేసుకుంటే ఎలా చేసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అంటే రైస్ క్వాంటిటీగా ఉడికించుకొని తినేయచ్చా కర్రీతో కలిపేసుకొని? ఉడికించేదానికంటే ఎక్కువ ఏంటంటే ఈ ఆట అన్నాం కదా, దాని పిండి, ఆ పిండితో చేసిన రెసిపీస్ వాడుకోవడం బెటర్. ఎందుకంటే మెత్తగా ఉడికితే మనకి ఇప్పుడు మీకు ఓట్స్ ఉన్నాయి అనుకోండి, ఎలా అవుతుంది అది కూడా అలాగే అవుతుంది అనమాట. సో పొంగించిన దాన్ని ఏంటంటే మనకి పఫ్డ్ ఈ రాజగిరాని మీరు ఏ విధంగా అయితే ఇది వాడుతున్నారో, ఓట్స్ ఎట్లా వాడుతున్నారో అలాగే వాడుకోవచ్చు. కొంచెం మెత్తగా అయిపోతుంది, పాలలో కలుపుకొని తాగొచ్చు, పాయసం లాగా చేసుకొని తాగొచ్చు. ఎన్ని రెసిపీస్ మీకు ఆన్లైన్ చాలా రెసిపీస్. రాగి మాల్ట్ ఇప్పుడు ఎలా తాగుతామో అవి అలాగే తాగొచ్చు, తీసుకోవచ్చు. ఎందుకంటే ఒబేస్ వాళ్ళకి, అంటే ఇప్పుడు మీరు ఇంకొకటి ఒబేస్ డయాబెటిక్ వాళ్ళకైనా లేకపోతే ఒబేసిటీ డయాబెటిక్ లేని ఒబేసిటీ వాళ్ళకి అనేది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. సన్నగా ఉన్న వాళ్ళు కాదు, లావుగా ఉండే వాళ్ళు షుగర్ లేదు, మేము సార్ లావుగా ఉన్నాం కానీ మాకు షుగర్ లేదు, ఇది వాడుకోవచ్చా? తప్పకుండా వాడుకోవచ్చు, హ్యాపీగా వాడుకోవచ్చు. నో ప్రాబ్లం. వెయిట్ లాస్ అవుతుంది. ఇంతకుముందు చెప్పాను కదా నేను, హంగర్ సెంటర్స్ అని ఉంటాయి కదా మనకి, ఆకలిని పెంచే సెంటర్స్ లో నుంచి రిలీజ్ అయ్యే ఒక హార్మోన్ గెరిన్, సో దాన్ని తగ్గిస్తుంది అనమాట. సో దాన్ని ఏమంటారంటే దాన్ని బ్లాక్ చేస్తుంది, ఆ హార్మోన్ ని తగ్గిస్తుంది. దానివల్ల ఏంటంటే ఆకలి ఎక్కువ వేయదు. ఇంకొకటి ఏంటంటే ఇది తిన్నాక కడుపంతా నిండినట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఏదో ఒకటి తినాలని అనిపించదు అనమాట. ఎక్కువ క్వాంటిటీ ఫుడ్ పోదు, అయినా కానీ మనకి న్యూట్రిషనల్ సప్లిమెంట్ కి ఎటువంటి డోకా ఉండదు. అన్ని రకాల పోషకాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి హ్యాపీగా వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక సూపర్ ఫుడ్. సూపర్ ఫుడ్. ఓన్లీ షుగర్ ఉన్న వాళ్ళే కాదు, షుగర్ లేని వాళ్ళే కాదు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు తినొచ్చు, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. ఎలాంటి డిసీజెస్ లేకపోయినా గానీ మన హెల్త్ ఈ పోషక విలువలని పొందడానికి వాళ్ళు కూడా తీసుకోవచ్చు. రకమైన ఫుడ్, కాకపోతే మనకి తెలియదు ఇది. మనం ఎవరం ఇక్కడ మన తెలుగు పీపుల్ ఎక్కువ మందికి ఇది తెలియదు. తెలిసినా దీన్ని ఏదో ఎప్పుడోసారి ఏదో రకంగా వాడడం జరుగుతుంది. నేనైతే ఇప్పటి వరకు వినలేదు సార్. రాజగిరా చిక్కీ అని కూడా దొరుకుతాయి, ఏదైతే పల్లి చిక్కీ, నువ్వుల చిక్కీ దొరుకుతాయో రాజగిరా చిక్కీ అని కూడా దొరుకుతాయి. అసలు తోటకూర తింటేనే చాలా పోషక విలువలు వస్తాయి, వీక్లీ ట్వైస్ అయినా తినండి అని చెప్తుంటారు. దాని సీడ్స్ ని మనం ఎన్ని ప్రయోజనాలు వస్తాయి ఉపయోగించుకోవచ్చు అంటే హ్యాపీగా. మీరు అనవసరంగా ఎక్కువ డబ్బు పెట్టి ఆ ఓట్స్ గీట్స్ అన్ని తినే బదులు మన ఇండియన్ ఫుడ్ మనకి సింపుల్ ఏంటంటే ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, ఎవరికి ఏ దేశంలో పెరిగే ఫుడ్ ఏది ఉందో వాళ్ళకి అది అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మన లోకల్ ఏరియాలో, మన తెలంగాణ, ఆంధ్ర ఏరియాలో ఏదైతే ఫుడ్ ఐటమ్ మనకి అవైలబుల్ పెరుగుతుందో అది ఇక్కడ వాళ్ళకి సూట్ అవుతుంది. ఆ ఓట్స్ ఎక్కడి మన విదేశాల్లో, అది వాళ్ళకి సూట్ అవుతుంది. మనకు సూట్ అవుతుందని కాదు, కానీ దాని వల్ల వచ్చే బెనిఫిట్ పెద్దగా ఏమి ఉండదు. అందరు ఏదో ఓట్స్ అని ఇట్లా మీద పడి తింటా ఉంటారు. మనం అటుకులతో రీప్లేస్ చేసుకోవచ్చు అమ్మా, హ్యాపీగా చేసుకోవచ్చు. ఏ మురమురాలు, అటుకులు అన్నిటితో మనం రీప్లేస్ చేసుకొని తీసుకోవచ్చు హ్యాపీగా, ఏం సమస్య ఉండదు. సరే ఇంకొకటి మీరు అంటే ఇంకో క్వశ్చన్, సరే ఇది రెగ్యులర్ గా తీసుకోవచ్చా లేకపోతే ఎప్పుడో ఒకసారి తీసుకోవాలని ఇంకొకటి రెగ్యులర్. నేను ఒకటే చెప్తున్నాను, ఇది మనకి పిండి, ఒక రకమైన పిండి, మనకు తెలియని పిండి ఇప్పుడు వాడుకుంటున్నాం అంతే. ఇప్పుడు రాగి పిండి, జొన్నల పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి ఎలా వాడుకుంటున్నారు అలాగే వాడుకోండి, రెగ్యులర్ గా వాడుకోండి, ఏం సమస్య ఉండదు. ముఖ్యంగా ఇది నేను చెప్పిన పర్పస్ ఏంటంటే ఒబేస్ డయాబెటిక్స్ ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇది ఒక సూపర్ ఫుడ్ అమ్మా. అదండి అసలు సంగతి. నిజంగా ఓట్స్ అని చెప్పి ఇంకేవో ఎప్పుడు మార్కెట్ లో ఏ వస్తే మనం వాటి వెంట పరిగెడుతూ ఉంటాము. మనకి లోకల్ గా దొరికే ఫుడ్ ని లైక్
రాజ్గిరా అనేది మనం చాలా మందికి తెలియని విషయం. డైలీ యూజ్ చేయొచ్చు అంటారు. ఇప్పుడు మన రైస్ డైలీ ఎలా తింటామో అలా డైలీ యూజ్ చేయొచ్చు. పిండిగా చేసుకోవచ్చు, జావగా చేసుకోవచ్చు, సలాడ్స్లో చేసుకోవచ్చు, మిల్క్లో కలుపుకోవచ్చు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు, ఎన్ని పోషక విలువలు ఉన్నాయి కాబట్టి ఈ ఫుడ్ని మీ డైలీ రొటీన్లో యాడ్ చేసుకోండి. తప్పకుండా ఒక 1 మంత్ 2 మంత్స్ వాడితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సార్.